I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ప్రెగ్నెన్సీ స్పేసింగ్ అంటే ఏంటి? సో ఒక ప్రెగ్నెన్సీకి ఎంత ఇంటర్వెల్ ఉండాలి చూద్దాం. సో జనరల్గా నార్మల్ డెలివరీ అయినా కూడా సిజేరియన్ అయినా కూడా ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి మినిమం 18 months to 24 months అంటే 1.5 year నుంచి 2 years గ్యాప్ ఉంచడం ద్వారా చాలా కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఒకవేళ 18 months ముందే ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే మనం ఏమేమి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు లాక్టేషన్ పీరియడ్ 9 months to 10 months ఒక్కొక్కసారి 1 year 1.5 year వరకు బేబీ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆ పీరియడ్ లో ఐరన్ సప్లిమెంట్స్ కాల్షియం సప్లిమెంట్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో దీనివల్ల ప్రెగ్నెంట్ మదర్ ఒకవేళ 18 months ముందే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలా మంది వీళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటాయి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఫోలేట్ డెఫిషియన్సీస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ బేబీస్ కంజెంటల్ అనామలీస్ ఉండొచ్చు, ఆటిజం బేబీస్ పుట్టచ్చు అండ్ స్కిజోఫ్రెనిక్ బేబీస్ రావచ్చు. అండ్ ఇంకొకటి ఈ సప్లిమెంట్స్ తీసుకోపోవడం వల్ల ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ లేకపోవడం వల్ల మెటర్నల్ అనీమియా. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది మదర్స్ హిమోగ్లోబిన్ తక్కువతో ఉంటారు. సో వీటి వల్ల కూడా వాళ్ళకు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో వీళ్ళకు కంపేర్ చేస్తే బేబీ వెయిట్ కూడా తక్కువ ఉండడము. అండ్ ప్లెజెంటల్ అబ్నార్మాలిటీస్ లైక్ ప్లెజెంటా అబ్రప్షన్ అంటాం. ప్లెజెంటల్ అబ్రప్షన్ అంటే మాయ ముందే సపరేట్ అయిపోవడము, దానివల్ల ఒక్కొక్కసారి స్టిల్ బస్ కడుపులోనే బేబీ చనిపోవడము. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ డైట్, ల్యాక్ ఆఫ్ హెల్దీ ఫుడ్ తీసుకోపోవడము, అనీమియా వల్ల ముందే డెలివరీ అయిపోవడము. ముందే డెలివరీ అయిపోతే లో బర్త్ వెయిట్ బేబీస్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మినిమం ప్రెగ్నెన్సీ స్పేసింగ్ మినిమం అనేది మనం 2 years చెప్తూ ఉంటాము. సో 2 years 24 months మినిమం గ్యాప్ బిట్వీన్ 2 pregnancies.